స్పేస్ రేస్లో మన ఇండియా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా కేవలం ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రోనే ఎన్నో శాటిలైట్స్ని సక్సెస్ఫుల్గా పంపించి ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ చేస్తుండేది. అయితే స్కై రూట్స్ ఏరోస్పేస్ అనే ఒక ప్రైవేట్ సంస్థ సొంతంగా రాకెట్ని తయారు చేసి స్పేస్లోకి పంపించింది. అమెరికా, చైనా తర్వాత ఈ రికార్డ్ క్రియేట్ చేసిన థర్డ్ కంట్రీ మనదే. అయితే ఈ వండర్ క్రియేట్ అయింది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే. ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన విక్రమ్-1 అనే ఈ రాకెట్ ఇంత స్పెషల్ అవ్వడం గల కారణం ఏంటంటే దీన్ని కార్బన్ కాంపోజిట్తో తయారు చేశారు. అందువల్ల ఇది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. ఇంజన్ పార్ట్స్ని 3D టెక్నాలజీతో తయారు చేశారు. 7 అంతస్తులున్న ఈ రాకెట్ ఈజీగా 350 కిలోలు ఉన్న ఉపగ్రహాలను పైకి తీసుకెళ్లగలదు. ఈ రాకెట్ కేవలం శాటిలైట్స్నే కాదు, ఇక అంతరిక్షంలో ఉండే వ్యర్థాలను క్లీన్ చేయడానికి రోబోటిక్ ఆర్మ్ని, అలానే ప్రధానమంత్రి మోడీ గారు వందే మాత్రం అని రాసిన ఒక పోస్ట్ కార్డ్ని, ఇక అలానే బియ్యపు గింజ కంటే చిన్న సైజులో ఉన్న మన భారతీయ సైంటిస్టులైన సివి రామన్ గారు, విక్రమ్ సారాభాయ్, అలానే ఏపీజే అబ్దుల్ కలాం గారి మైక్రో శిల్పాలను కూడా దీంట్లో పంపించడం జరిగింది. కేవలం ఈ ప్రయోగం 16 నిమిషాల్లోనే సక్సెస్ఫుల్గా పూర్తయింది. నిజంగా భారతీయులుగా ఇది మనకి ఎంతో గర్వకారణం కదా. ఈ రాకెట్లు కేవలం శాటిలైట్స్నే కాదు, దేశభక్తిని కూడా నింగిలోకి తీసుకెళ్లగలవు. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.